గ్రహింపడు. నమ్మకత్వంతో పనిచేస్తే దీవిస్తాడు. నమ్మకత్వంతో పనిచేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నింపుమా. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నింపుమా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఒక 10 నిమిషాలు సమయాన్ని నేను సంఘ బిడ్డలకు కేటాయిస్తున్నాను. మరి ఆత్మీయులు గారికి మనకి ఉన్న అనుబంధాన్ని ఒక్కొక్క నిమిషం ఎవరైనా సరే నాకు ప్రేరేపణ కలిగింది, నేను చెప్పాలి, నేను ఎలా మారానంటే కారణం నేను బాప్తిసం పొందడానికి కారణం మరి ఆత్మీయ తల్లి గారి వల్ల నేను నడిపించబడ్డాను అని ఎవరికైనా ఆసక్తి నిజంగా ఇందాక రాజేంద్ర గారు అన్నట్టు ప్రతి గుమ్మం బేతేలు సంఘంలో ఎంతోమంది మన సంఘం 200 మంది విశ్వాసులు, ప్రతి కుటుంబం ప్రతి గుమ్మం కూడా అద్దుకారని నాకు చెప్పాను కదా దైవజనులు. మరి ప్రతి ఒక్క వివాహాలు ప్రతి ఒక్క అందరూ కూడా ఆత్మీయ తల్లి గారి జీవితంలో జరిగినాయి. మనకి ఒక్క నిమిషాన్ని సాక్ష్య రూపంలో మరి మనకి గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి మరి వచ్చి మీ యొక్క వ్యక్తిగత ఒక నిమిషం మీ సాక్ష్యం చెప్పాలని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను. మొదటిగా మరి మా పెద్దలు ఏలీ గారు ఒక 2-3 నిమిషాలు మరి వారికున్న అనుబంధాన్ని గురించి తెలియజేయాలని నేను ప్రభు పేట సమయాన్ని ఏలీ గారికి ఇస్తూ ఉన్నాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. మరి వేదికను అలంకరించిన దైవజనులకు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ కూడా దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి సరోజనమ్మ గారి గురించి ఎంత చెప్పినా సరిపోదు, కానీ మా కుటుంబంలోనే మా బంధువుల్లోనే నాకు వెంటనే ఒకసారి నేను ఎందుకు రాలేదంటే, ఏంటి సరోజనమ్మ గారి గురించి చాలా ఎక్కువగా మాట్లాడేవంటాం, చాలా ఎక్కువగా చెప్పేసేవంట, పొగిడేవంట అని చెప్పేసి అని నాకు ఫోన్ చేశారు. చాలా బాధాకరమైంది. చనిపోయిన వ్యక్తి కోసం కూడా ఇంత ఇదిగా మాట్లాడుతున్నారా అనుకుని, మీరు కూడా ఒక మనుషులు లెక్కలో ఉన్నారా అని అనిపించింది తప్ప ఇక నేను పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. అటువంటి మూర్ఖులు కూడా లేకపోలేదు. మూర్ఖత్వం పగలు ఎప్పుడు 7 ఏళ్ల కాలం ఉండవు, మనిషికి ఎప్పుడు ఉండవు. కానీ కొంతకాలం ఎలాగైతే కాలం మనం ఎండవ్వన ఎలాగైతే కాలం మనం అలా మనిషి యొక్క పరిస్థితులు కూడా అలా మారుతాయి. ఎప్పుడు కూడా పగలు రాత్రి పగలు ఎలాగైతే ఉంటుందో మనిషి యొక్క జీవితం కూడా అదే విధంగా ఉంటుంది. కానీ అయినప్పటికీ ఏదన్నా 2 మాటలు నేను చెప్తా కలుసుకున్నాను. సరోజనమ్మ గతంలో ఇక్కడికి జోసఫ్ గారికి వివాహం కాకముందు నాకు తెలియదు, కానీ తెలిసిన తర్వాత ఏంటంటే నాకు కాపురానికి వచ్చిన తర్వాత ఆమె కుటుంబంలో పడిన పాటలు వర్ణాన్ని చెప్పలేవు. ఏమనుకోనేమండి, నాకు చివరికంటే ఆ టైం వచ్చింది కాబట్టి ఇక నేను ఇంకా చెప్పకుండా ఉండలేకపోతున్నాను. కానీ చెప్తే ఎలాగంటే చాలా కష్టపడ్డా, చాలా హెరాస్మెంట్. అటువంటి హెరాస్మెంట్ జీవిస్తూ ఉండటానికి కూడా సరిగ్గా పడుకోవటానికి కూడా సరైన స్థలం, అనుకూలమైన స్థలం లేకుండా అటువంటి కష్టకాలం వెళ్ళబోస్తుంది. అయినా కూడా ఎంత కష్టమైనా కూడా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా తన రోడ్డు వెళ్తూ ఉంటే సువార్త కొంతమంది
ఈ యొక్క సంఘ వ్యవస్థాపకులైనటువంటి సరోజిని గారు వెంట ఉన్న కొంతమంది ఉన్నారు. వారు పేర్లు నాకు చెప్పను, కానీ నాకు తెలుసును, ఇక్కడ ఉన్న వారికి తెలుసును. వారు కూడా ఆమెతో వెంటాడుతూ ఎన్నో కష్టాలు ఇంట్లో కుటుంబంలో ఆటపోట్ల భర్తల ద్వారా వాళ్ళు మాటలు అనుకుంటూ కూడా ఆవిడ వెంబడించేవారు. సమయానికి భోజనం ఉండేది కాదు. అటువంటి పరిస్థితిలో ఉండేది ఏంటంటే భోజనం లేకంటే లేక కాదు, తినేది కాదు, అంతే. అదరబెదరగా ఏంటో ఈ జీవితం అంతా కూడా గమ్మ ట్రైనింగ్ టైం అయిపోతుంది. సరిగ్గా ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ట్రైన్కి బస్ అన్న కాసేపు ఆగిపోయి అంటే డ్రైవర్ ఆగుతాడు, కానీ ట్రైన్ ఆగదు. కాబట్టి ఒక ట్రైన్ లాగా ట్రైన్కి సమయం ఎలాగైపోతుందో అంత సమయం అదే రకంగా స్పీడ్ చాలా స్పీడ్గా గడిపేసింది తన జీవితం అంతా కూడా. టక్ 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 ఏదో చేయాలి, తన పరిచయం అన్నీ కూడా క్షణం ఒక్క క్షణం కూడా ఉండదు. అటు సంసార జీవితంలోనూ ఇటు సేవా పరిచర్యలను కూడా నిమగ్నమై ఎప్పుడు కూడా సేవలో ఉండేది. కనీసం ఇలా నడిచి మంచి ఎండ టైంలో ఇలా వెళ్తూ నాకు ఎక్కడన్నా తగిలినప్పుడు అమ్మ బండెక్కంటే బండెక్కిది కాదు, వద్దండి బాగారు, ఎవరేదో అనుకుంటారు, అయ్యో ఎవరేమనుకుంటారో, నువ్వు కాడు నడిచి వస్తున్నావు, నడిచేయండి కదా, అన్నీ వదిలిపెట్టాయి. అటువంటి అనుకోకుండా కూడా అనేది కూడా ఆ ఎట్టి పరిస్థితులను బండెక్కిది కాదు. తర్వాత నాకు ప్రతిదీ కూడా ప్రతి విషయం కూడా ఇంట్లో ఏం జరిగిన ప్రతి విషయం కూడా నాకు చెప్పేది. సాయంత్రం నాకు ఏదో విలేకరులాగా రిపోర్ట్ సాయంత్రం బాగా ఇలా ప్రతిదీ చెప్పి. అయితే ఒకటమ్మ, నువ్వు సేవలో నడుతున్నావు కాబట్టి మనకు దేవుడే నీ కష్టాలు నెరవేర్చాలి. మనుషులు ఎవరు నెరవేర్చలేము. ఒక మనుషులు ఏదైనా నెరవేర్చాలన్నా మాట్లాడాలన్నా నీ చుట్టూ ఉన్న సైతం బంధకాల్లో ఉన్నావు. ఈ బంధకాల్లో చెప్పిన ఏ రకం మాట్లాడినా కూడా నీ తరపే మాట్లాడుతున్నారంటారు. అందుకని నీకు ప్రార్థన నీకు ఆయుధం కాబట్టి నీకున్న ఆయుధంతో నువ్వు ఎదరికెళ్ళమని చెప్పేశాను. ఈ విధంగా తన సేవ పని జరిగింది. అనేక మంది చాలా నిజంగా అక్కడ ఊళ్ళో అంతా వెళ్తూ ఉంటే కొంతమంది ఏళ్ళకన్నా అంటే అంత యవనస్తులు మంచి వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా అయితే అటువంటి మాటలు పడుతూ వాళ్ళ ఏళ్ళగా నవ్వేవారు. ఎన్నోసార్లు నేను గమనించాను. అలాగా దగ్గర వెళ్తుంటే ఏంటో అదో రకమైన ఈనాడు ఈ విధంగా కానిటువంటి ఆ విధంగా సేవ ఎవరు అనేక మంది పాస్టర్స్ సేవకులు లేచారు, కానీ నిందలు పడే ఎవరు చేయలేదు. మామూలుగా సంఘాన్ని స్థాపించి సంఘ పరిచయం చేసేది తప్ప ఈ గ్యాదరింగ్ మాత్రం చాలా గ్యాదరింగ్ చేసేది. ఆ కులం ఈ కులం ఆ కులం ఈ కులం ఎవరైతే విరోధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ముందు. నేను అదే నొక్కున్నాను. వాళ్ళు ఎంత ఎటువంటిదన్నా తాస్పం మీద ఇస్రాయేల్నట్టుగా ఎలాగైతే అది పోతూ ఆ రకంగా వెళ్ళి తను ప్రార్థన చేసి తను పలకరించేటప్పుడు దెబ్బతోటి 2 చేతులు ఇలా పెట్టు, వందనాలు మా గురించి ప్రార్థించండి, మాకు ఎలాగుంది అని ఒక్కొక్కళ్ళుగా తొండాలుగా ఆ విధంగా వెంబడించేవారు. ఆ విధంగా చక్కగా తన సేవా పరిచర్యలో నీతిగా జీవించింది. తన సంసార జీవితంలో బహునీతిగా జీవించింది. తమ్ముడి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అతను తెలియదు సుమండి, నేను లేదు చెప్పను, కానీ ఎప్పుడు కూడా ఎవరి చేత కూడా అంత మాట అనిపించుకోకుండా చక్కగా కుటుంబంలో తన సంసారం జీవించుకుంటూ శోధనలు జయించుకుంటూ ఒక పక్క స్వార్థ పరిచర్య చేస్తూ ఈ విధంగా సరోజనమ్మ ఈ విధంగా తన జీవితంలో ఇంతకీ మనం ఎన్ని అనుకున్నా ఏం చేసిన చివరికి మనం ఒకటే నీ మరణకాలం ముందు నీతిమంతులకు ఆశ్రయం. సామెతల 14:32 వచనంలో రాయబడుతుంది. ఆ విధంగా మనం ఏంటంటే ఒకటే తప్పిపోతాం, ప్రతి మానవుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేయకుండా ఎవరు ఉండవు. కానీ దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సరిచేసుకొని
సేవకురాలు విడిచిపెట్టి ఏమైతే మనకి నేర్పించేదో, ఏ విధంగా అయితే మనం ఇప్పుడు మనం వెంబడెత్తున్నాం, ఎందుకు వెంబడెత్తున్నాం? సరోజనం మనకి ఇలా ఆలయం నిర్మించింది, మనకి సేవ చేసింది, మన కుటుంబాల కోసం ప్రార్థన చేసేది. ఆ నీతి మనకు ఉన్నది కాబట్టి అదే నీతిని మనం కొనసాగిస్తూ మన వ్యక్తిగత జీవితంలో కూడా సేవ పరిచర్యలనే కాదు, కుటుంబంలో కూడా మనం నీతిమంతులుగా మనం జీవిస్తూ మనం చనిపోయినట్టు మన ఆశ్రయం నీతిమంతులకు ఏ విధంగా అయితే ఆశ్రయం ఉంటుందో దేవుడు వాక్యం సెలవుతుందో అటువంటి ఆశ్రయం పొందుకోవడానికి మనందరం కూడా సిద్ధపడదాం. తను ఇచ్చిన విడిచిపెట్టిన మాటలు మనకు అదే ఆదర్శం కాబట్టి మనం అదే ఆదర్శంగా ఇదేదో మనం జ్ఞాపకం చేసి ఈ కొద్ది నిమిషాలు కాసేపు మనం ఏదో సానుభూతి పరులుగా మనం కుటుంబంలో కూడా వాళ్ళ బిడ్డలవని, భర్తవని, కుమారుడవని, దేవని, ఎవరమైనా కూడా కానీ కొద్దిసేపే కాదు, లేకపోతే జ్ఞాపకం చేసుకున్నప్పుడే కాదు, కానీ మనం బ్రతుకున్నంత కాలం ఇంకా మనం ఏమి చేయలేము. చనిపోయిన ఆవిడ కోసం వెళ్ళకంటే తన పని తను ముగించుకుని వెళ్ళిపోయింది. చాలా స్పీడ్గా వెళ్ళిందని నేను చెప్తాను. మరోసారి నేను చెప్తాను, టక్ 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 మధ్యలో కట్టడం, టక్ టక్ వ్యవహారం చేయటం అన్నీ చక్కగా జరిగిపోయి కనుక అదేవిధంగా మనకి ఎప్పుడో సమయం ఉందనుకుని మనం ఇంకా పర్వాలేదులే అనుకుని మనం కాలక్షేపం చేసిన వారు అయితే ఇంకా అంతకంటిగా దౌర్భాగ్యులు మరొకళ్ళు ఉండరు. కనుక మనం సమయం ఉండగానే మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటూ ఆయన ఇచ్చే ఆశ్రయంలో మనం మరి ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను మనం అంగీకరించబడాలంటే ఆమె ఎటువంటి నీతిగా జీవిస్తూ, నీతిగా బ్రతుకుతూ, సేవా పరిచర్యలో నీతిగా జీవిస్తూ, సంసార జీవితంలో నీతిగా జీవిస్తూ మనం మిగిల్చి వెళ్ళిందో అదే మాదిరిని మనం అందరం అనుసరించి నడవాలని ప్రభు పేట మనందరినీ కోరుకుంటూ ఈ మాటలు కుటుంబానికి, సంఘానికి దేవుడు ఆదరణ కలుగజేయలాగున అదేవిధంగా మాదిరి, అదేవిధంగా అదే యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఒక భారం కలిగిన వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చారు. మామూలుగా రాలేదు కనుక ఆయన సమస్త పాపం మోసుకొని దేవుని గొర్రెపిల్లగా వచ్చారు కనుక ఆయన భారాన్ని భరించారు, ఆయన బాధ్యతను నెరవేర్చారు. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా మనకు ఎన్ని రకాల ఎటువంటి శ్రమలు, ఆటుపోట్లు, ఎటువంటి శ్రమలు వచ్చిన, ఈకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన మనం భారం పోసేవారిగా ఉందాం, బాధ్యత కలిగిన వారుగా ఉందాం. ఆయన బాధ్యత కలిగిన వారుగా ఆయన పని ఆయన ముగించుకుని వెళ్ళారు. చివరిగా మనకు ఆయన వెళ్ళిపోయేటప్పుడు చెప్పి మరి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఏం యేసు ప్రభువు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీకు నేను స్థలం సిద్ధపరచెడుతున్నాను కాబట్టి నేనుండు స్థలంలో మీరుండులాగా నా స్థలం సిద్ధపడుతున్నాడు కాబట్టి అటువంటి స్థలంలో మనం ఉండాలని నేను ప్రభు పేట కోరుకుంటూ మనం యథార్థతగా, నీతిగా ఇంతవరకు మనం ఏం చేసామో ఏంటో దేవునికి అప్పగించుకుంటూ నిస్వార్థమైన భక్తిని, యథార్థమైన భక్తిని, నీతితో కూడిన భక్తిని, పవిత్రతతో కూడిన భక్తిని మనం కొనసాగిస్తూ మనకు ముందు వెళదాం. దేవుడు ఇచ్చే ఆ యొక్క సమయం కోసం మనం ఒక్కొక్కసారి వెళ్ళం. దేవుడు ఉగ్రతతోనే ఒకసారి వెళ్ళగలం, కానీ ఒక్కొక్కరు వెంట ఒకరు వెళ్తాం. కాబట్టి మనకు సమయం ఇస్తున్నాడంటే ఆయన మా కనికరం మనం పొందుకున్న వారిగా మనం ఉంటూ ఆయన కనికరం చూపించిన కనికరాన్ని బట్టి మన హృదయాలు ఆయనకు సమర్పించు, మన శరీరం, మన దేహం, మన ఆత్మను ఆయనకు అప్పగించు సిద్ధపాటు కలిగిన మనసు, హృదయాన్ని కలిగి మన జీవితం